అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటక సీఎం పదవిపై సీక్రెట్ డీల్ ఉన్న విషయం నిజమే అన్నారు డీకే శివకుమార్. ఆ డీల్ ని బయటపెట్టడం మాత్రం సాధ్యం కాదన్నారు. సీఎం పదవి కోసం తాను హైకమాండ్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు అంటున్నారు డీకే. కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ ప్రయత్నాలను వేగవంతం చేశారు. హైకమాండ్పై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. బెంగళూరులో డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత హుటాహుటిన ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంపు పెట్టారు. అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు హైకమాండ్ను కలవడంలో తప్పు లేదంటున్నారు సిద్ధరామయ్య. సీఎం పదవి విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఇదే విషయంపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి సంబంధించి సీక్రెట్ డీల్ ఉన్న విషయం వాస్తవమన్నారు. 5గురు మధ్యున్న డీల్ను బయటపెట్టడం సాధ్యం కాదన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చారని అన్నారు. సిద్ధరామయ్యపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ಫೈನಲ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ. ನಾನೇನು ಕೇಳಿಲ್ಲ. ನನಗೆ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಮಾಡಿ ಅಂತಲೂ ನಾನು ಇದು ನಮ್ಮ 5-6 ಜನರ ದುಡ್ಡಿನ ವ್ಯಾಪಾರ. ನಾನು ಇದನ್ನು ಬೈರೋಂಗ ನಾನು ಮಾತಾಡೋದು. ನಾನು ನಂಬಿರೋದು ನಮ್ಮ ಆತ್ಮಸಾಕ್ಷಿ. ನಮ್ಮ ಆತ್ಮಸಾಕ್ಷಿಲಿ ನಾವೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡೋದು. ನನಗೆ ಪಕ್ಷಕ್ಕೆ ಯಾವ ಥರದ ಮುಜುಗರ ತರೋಕ್ಕೂ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಪಕ್ಷನ ವೀಕ್ ಮಾಡೋಕ್ಕೂ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಪಕ್ಷ ಇದ್ದರೆ ನಾವು, ಕಾರ್ಯಕರ್ತರಿದ್ದರೆ ನಾವು. ಸೊ ನಮ್ಮ ನಾಯಕರುಗಳಿಗೆ ನಮ್ಮ ಸಿಎಂ ಹೇಳಿದ್ದಾರೆ, ಅವರು ಹಿರಿಯರು, ಅವ್ರು ನಮ್ಮ ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದು ದೊಡ್ಡ ಆಸ್ತಿ. ಅವ್ರಿಗೂ ನಾವು 7.5 ವರ್ಷ ಈಗಾಗಲೇ ಮುಗಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ನೆಕ್ಸ್ಟ್ ಬಜೆಟು ಮಂಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಭಾಳ ಸಂತೋಷ. ಅಪೋಸಿಷನ್ ಲೀಡರ್ ಆಗಿದ್ದಾರೆ, ಅವರು ದುಡಿದಿದ್ದಾರೆ, ಅವರು ಪಕ್ಷ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಮುಂದಕ್ಕೆ 28 ಗುರಿ ನೋಡಿ 29 ಗುರಿ ನಾವು ನೋಡಬೇಕು. ಅದು ನಮ್ಮ ಭಾಳ ಮುಖ್ಯ. సీఎం పదవి కావాలని ఎవరిపై ఒత్తిడి తేవడం లేదని స్పష్టం చేశారు డీకే శివకుమార్. కార్యకర్తలు ఎంతో శ్రమిస్తేనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు తనను సీఎం చేయాలని ఢిల్లీ వెళ్లలేదని, తమకు మంత్రి పదవులు అడిగేందుకే వెళ్లారని స్పష్టం చేశారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ నేతల కుమ్ములాటలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని బీజేపీ విమర్శించింది.